వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే useRef అనే హుక్ గురించి నేర్చుకుందాం. సో ప్రీవియస్‌గా మనం ఇవన్నీ 4 హుక్స్ గురించి నేర్చుకున్నాం కదా! సో ఇప్పుడు ఇంకొక హుక్ అనేది ఇంపార్టెంట్. కాకపోతే మెయిన్‌గా వచ్చేసి ఈ 4 ఆ తర్వాత మీకు టైం ఉంటే ఇవన్నీ నేర్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి useRef హుక్. సో useRef హుక్ వచ్చేసి మనం ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ కోడ్ అనేది రాశాను. సో ఈ డిఫాల్ట్ కోడ్ వచ్చేసి నేను ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో app.jsలో. సో app.jsలో ఇక్కడ నేను చూసినట్టయితే ఇది ఉంది కదా! ఇది తీసేసి మనకు కావాల్సిన ఫిఫ్త్ కదా useRef. సో అది ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో useRef ఫైనల్. సో అందులో నుంచి వెళ్ళి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి ఫైనల్ అనేది వచ్చేసింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ హుక్ అనేది ఎందుకు? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఏ హుక్ ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ హుక్ అనేది ఎందుకోసం, మనకు ఇది ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, అసలు ఎందుకు వెళ్ళాలి ఈ హుక్కి. సో అలానే మనం ఇక్కడ సేమ్ అలానే అదే విధంగా మనం నేర్చుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను. సో ఆ ఎగ్జాంపుల్ తర్వాత నేను ఈ హుక్ అనేది ఎందుకు ఉపయోగపడదో చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఒక నేను స్టేట్ అనేది క్రియేట్ చేస్తాను. సో స్టేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో స్టేట్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో అదేవిధంగా ఒక స్టేట్ ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేస్తాను ఇక్కడ నేను, అంటే స్టేట్ అనేది సేవ్ చేసుకోవడం కోసం. ఫస్ట్ నేమ్ అండ్ సెట్ ఫస్ట్ నేమ్. సో ఇక్కడ మీరు ఇలానే ఇవ్వాలంటే లేదు, సో మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఇచ్చుకోవచ్చు. కాకపోతే మీకు కన్వీనియంట్గా ఏదైతే ఉంటుందో అది ఇచ్చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది ఇలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇదంతా రిమూవ్ చేసేసి ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేస్తాను. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని క్రియేట్ చేస్తాను ఒకటి. సో ఇక్కడ చూడండి చేసేసాక సో ఫస్ట్ నేమ్ సమ్ ఐడీస్ కూడా ఇచ్చేస్తున్నాం. సో ఇది మీ ఇష్టం, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ చూడండి సేవ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఇన్పుట్. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఒక H3 ట్యాగ్ క్రియేట్ చేస్తాను. సో ఇందులో ఆ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో సో టైపింగ్ అని పెట్టేసి, సో సారీ ఇక్కడ చూడండి టైపింగ్ అంటే నేను సంథింగ్ టెక్స్ట్ రాస్తున్నాను ఇక్కడ. సో టెక్స్ట్ రాసేసి ఇట్లా పెడుతున్నా. సో ఇక్కడ చూడండి ఏదైతే టైప్ చేస్తానో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి నాకు. సో ఇట్లా రాయకూడదేమో. సో ఓకే, సో ఇక్కడ జస్ట్ నార్మల్గా పెట్టేస్తాను చూడండి. సో ఇన్పుట్ బాక్స్ వచ్చింది, నేను ఏదైతే టైప్ చేస్తానో ఆ టైప్ చేసింది కింద వచ్చేస్తుంది. ఓకే, సో ఇది H3 కాకుండా H5 ఎట్లా పెడతాను, చిన్నగా ఉంటుంది, ఇలా పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మనకు ఏదైతే చేస్తామో అది ఇక్కడ సెట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేద్దాం, సో ఆన్ చేంజ్ అనే ఈవెంట్ యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనము సో సెట్ ఫస్ట్ నేమ్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో అది ఇక్కడ మనం e.target.valueలో సెట్ చేసేస్తాం. సో ఇప్పుడు చూడండి నేను సపోజ్ ఇక్కడ నేను వెల్కమ్ అని టైప్ చేశాను అనుకోండి. సో కింద నాకు వెల్కమ్ వచ్చేస్తుంది. వెల్కమ్ టు రియాక్ట్ అని రాశారు అనుకోండి. సో అవన్నీ అక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి మొత్తం తీసేస్తే ఒకటే విధంగా వెళ్ళిపోయి. సో ఇలా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ మనకి యూజ్ ఎఫెక్ట్ వల్ల యూజ్ ఏంటిదని మీరు అడగచ్చు. సో అసలు పాయింట్ ఇక్కడే. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే సో నా కాంపోనెంట్ అనేది ఎన్నిసార్లు రెండర్ అయిందో నాకు UI పైన ప్రింట్ కావాలి. సో ఇది నా రిక్వైర్మెంట్. సో మీరు అనుకోవచ్చు నేను ఏమంటున్నాను, మరోసారి వినండి, నేను చెప్పేది కరెక్ట్గా జాగ్రత్తగా వినండి. సో కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వడం, సో కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వడం చాలాసార్లు అవుతుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు రాస్తున్నాం కదా, సో స్టేట్ అనేది చేంజ్ అయిన ప్రతిసారి మన కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఎన్నిసార్లు రీరెండర్ అయిందో ఇక్కడ రాయాలనుకుంటున్నా. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఒక H5 ట్యాగ్ తీసుకుంటాను. కాంపోనెంట్ రెండర్ సమ్ టైమ్స్ X టైమ్స్ ఇట్లా, ఓకేనా? సో సమ్ టైమ్స్ ఇట్లా చూడండి. సపోజ్ ఇప్పుడు నేను 10 పెట్టాను అనుకోండి. సో ఇక్కడ నార్మల్గా 10 టైమ్స్ అని ఉంది, బట్ అలా కాదు. సో ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ వాల్యూ అనేది అప్డేట్ అయిపోవాలి. సో నార్మల్గా మీరేమనుకుంటారు, సో ఇంకొక స్టేట్ క్రియేట్ చేసుకొని ఇట్లా చేద్దాం అనుకుంటారు. సపోజ్ మీరు ఎలా చేస్తారు, ఇక్కడ రాస్తారు చూడండి, మీరు ఎలా అనుకుంటున్నారో. కాంపోనెంట్ రెండర్ టైమ్స్ నార్మల్గా పెడతాను. సో రెండర్ కౌంట్, సో ఇలా రెండర్ కౌంట్ సెట్ రెండర్ కౌంట్ ఇలా పెడుతున్నాను. అదేవిధంగా స్టేట్ వచ్చేసి ఇందులో బై డిఫాల్ట్గా ఫస్ట్ టైం రెండర్ అవుతుంది కాబట్టి రెండర్ని పెడుతున్నాను. అదేవిధంగా మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పటికి రన్ అవుతూ ఉంటుంది కాంపోనెంట్. సో అప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలి. సో యూజ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను, అది కూడా మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇది తీసేస్తాను. సో ఎప్పటికైతే మనకు కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుందో యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. అప్పుడు మనం ఈ సెట్ రెండర్ కౌంట్ని మార్చేసుకుందామని అనుకుంటున్నారు. సో ప్రీవియస్ కౌంట్, సో దాన్ని ఇక్కడ సెట్ చేస్తాను. సో సెట్ రెండర్ కౌంట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి ప్రీవియస్ కౌంట్ +1. సపోజ్ ఇప్పుడు నేను ఇది సేవ్ చేశాను అనుకోండి, ఇప్పుడు రెండర్ కౌంట్ అనేది ఇక్కడ పెట్టాను అనుకోండి. సో మీరు ఏమనుకుంటారు, కాంపోనెంట్ అనేది ఎన్నిసార్లు రెండర్ అవుతే అన్నిసార్లు మనకి ఇక్కడ వస్తాను అనుకుంటారు. బట్ అలా జరగదు. సపోజ్ ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి, ఇది నాకు ఇన్ఫినిట్ లూప్ అయి యాప్ అనేది క్రాష్ అయిపోతుంది. ఎందుకు క్రాష్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మన కాంపోనెంట్ రెండర్ అవుతుంది. రెండర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. సో యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతే మనకి ఏమవుతుంది, ఈ రెండర్ కౌంట్ అనేది మారిపోతుంది. రెండర్ కౌంట్ అంటే స్టేట్, మళ్ళీ స్టేట్ మారిపోవడంతో ఏమవుతుంది, మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది.
సో యూసెఫ్ రన్ అవ్వడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, ఈ రెండర్ కంటెంట్ అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇది అప్డేట్ అవ్వడం వల్ల మళ్ళీ మనకు ఆ కాంపోనెంట్ ఏమవుతుంది, మళ్ళీ రెండర్ అవుతుంది. రెండర్ అయిన ప్రతిసారి మనకు స్టేట్ అనేది అప్డేట్ చేస్తున్నాం. స్టేట్ ప్రతిసారి అప్డేట్ చేయడం వల్ల మనకు కాంపోనెంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో కాంపోనెంట్ రిటర్న్ అవడం వల్ల మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ యూజ్ ఎఫెక్ట్లో మనం స్టేట్ అనేది చేంజ్ చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల మనకు ఇన్ఫినైట్ లూప్ వచ్చేసి యాప్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఇది నేను సేవ్ చేయను. ఒకవేళ మీరు సేవ్ చేయాలనుకుంటే మీరు సేవ్ చేసి ట్రై చేయొచ్చు ఇలా రాసి, ఓకేనా. సో సేవ్ చేస్తే యాప్ అనేది క్రాష్ అయిపోతుంది, ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. మరి దీని సొల్యూషన్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యూజ్ స్టేట్ మనం యూజ్ చేయాల్సింది useRef. సో ఈ useRef ఏం చేస్తా అంటే అది ఎప్పుడైతే మనం అప్డేట్ చేస్తామో అది మన అప్డేట్ అయిన వెంటనే మనకు స్టేట్ అనేది రెండర్ కాదు. సో ఇలా మనకు అప్డేట్ అయిన ప్రతిసారి అంటే మనకు useRef అనేది అప్డేట్ అయిన ప్రతిసారి స్టేట్ రెండర్ కాలేదంటే మనం ఈ మనకు ఎన్నిసార్లు రెండర్ అవుతుంది అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు, అంటే దాన్ని పర్సిస్ట్ చేయొచ్చు అన్నట్టు ఆ రెండర్ అనేది, అర్థమైందా. సో అందుకోసం మనం useRef అనేది యూజ్ చేయాలి. సో useRef వచ్చేసి యూజ్ స్టేట్కి రెండు సిమిలరే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే useRef అనేది మనకు అప్డేట్ అయితే మళ్ళీ కాంపోనెంట్ అనేది రెండర్ కాదు, బట్ స్టేట్ అట్లా కాదు. స్టేట్లో మనకు అప్డేట్ అయిపోతే కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది, ఇదే డిఫరెన్స్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యూజ్ స్టేట్ ఇక్కడ నేను useRef యూజ్ చేస్తాను. సో ఇక్కడ మనం useRef కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి useRef అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు చూడండి ఇలా ఇది రెండు వాల్యూస్ తీసుకోను, ఇదేం చేస్తా అంటే ఒకటే ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో రెండర్ కౌంట్ అనేది తీసుకుంటాను. సో ఎప్పుడైతే నేను కాంపోనెంట్ అంటే మనకు కాంపోనెంట్ అనేది అప్డేట్ అవుతుందో అప్పుడు నేను కన్సోల్ లాగా చేస్తాను. ఏం కన్సోల్ చేస్తాను, రెండర్ కౌంట్ అనేది కన్సోల్ లాగా చేస్తాను. ఇక్కడ చూడండి ఆ తర్వాత ఇక్కడ మనకు కాంపోనెంట్ రెండర్ కౌంట్ అని రాశాను కదా, ఇది కామెంట్ చేస్తాను ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు చూడండి సేవ్ చేశాను. సేవ్ చేయగానే మీరు గమనించండి, చూడండి నాకు కరెంట్ వచ్చేసి 1 వచ్చింది. ఏమొచ్చింది, ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో కరెంట్ అనే ప్రాపర్టీలో మనకు ఈ స్టేట్ అనేది ఉంది, డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది. సో ఇక్కడ మనం అప్డేట్ చేయాలంటే ఈ రెండర్ కౌంట్లో ఉండే కరెంట్ని మనం అప్డేట్ చేయాలి. సో ఇక్కడ మనం అదే చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇది తీసేసి రెండర్ కౌంట్ డాట్ కరెంట్ ఈక్వల్ టు రెండర్ కౌంట్ డాట్ కరెంట్ ప్లస్ 1. సో ఎప్పుడైతే మన కాంపోనెంట్ రెండర్ అవుతుందో అప్పుడు మనం అందులో ఉన్న రెండర్ కౌంట్ని అప్డేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, సో మనం బై డిఫాల్ట్గా ఏమైతే రాదు. సో బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. ఎప్పుడైతే కాంపోనెంట్ రిటర్న్ అవుతుందో అప్పుడు మనకు ఏమవుతుంది, ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే రెండర్ కౌంట్ డాట్ కరెంట్ అని పెట్టాలి. సో ఇప్పుడు చూడండి, సో నార్మల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ కాంపోనెంట్ అనేది ఫస్ట్ ఏమవుతుంది, 1 టైం అనేది రెండర్ అయిపోయింది. ఎప్పుడైతే నేను డేటా అనేది మారుస్తాను అనుకోండి, చూడండి డి అని రాయగానే కాంపోనెంట్ అనేది రెండర్ అయింది. సో ఇక్కడ చూడండి 2 టైమ్స్ రెండర్ అయింది. డేటా అని రాశాను. సో కాంపోనెంట్ అనేది 5 టైమ్స్ రెండర్ అయిపోయింది ఇప్పటిదాకా, అర్థమవుతుందో. సో ఇక్కడ చూడండి వెల్కమ్ అని రాశాను అనుకోండి, వెల్కమ్ టు రియాక్ట్ అని రాశాను అనుకోండి. సో ఇలా మనం కాంపోనెంట్ అనేది ఎన్నిసార్లు రెండర్ అవుతుందో అనే నెంబర్ని మనం పర్సిస్ట్ చేయాలంటే useRef అనే దానికి వెళ్ళాలి. సో ఇక్కడ మనం యూజ్ స్టేట్ అనేది యూజ్ చేయాలంటే కష్టం, ఎందుకంటే కాంపోనెంట్లో మనకు యూజ్ స్టేట్ అనేది మనకు చేంజ్ అయిన ప్రతిసారి కాంపోనెంట్ అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ అయిన ప్రతిసారి మనకు ఇన్ఫినైట్ లూప్ వస్తూ ఉంటుంది అన్నట్టు మనం యూజ్ స్టేట్ యూజ్ చేస్తే. సో ఇలాంటి టైంలో మనం useRef అనేది యూజ్ చేయాలి. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూలలో మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం మీకు ఈ useRef అనే హుక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎగ్జాంపుల్ 1, ఇంకొకటి ఎగ్జాంపుల్ 2 కూడా చెప్తాను. సో అందులో మీకు ఇంకొక రకంగా ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు ప్రతి వీడియో కింద ఇక్కడ ఈ డాలర్ సింబల్ అనేది ఉంది కదా, సో థ్యాంక్స్ అనేది క్లిక్ చేసి మీరు ఎంత మనకు చేయాలనుకుంటారో సో మీరు అంతా చేయొచ్చు అన్నట్టు. ఒకవేళ మీరు దాన్ని మార్చాలనుకుంటే ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సో మీరు ఎంత కావాలంటే అంత సపోర్ట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడండి బై అండ్ సైన్ అనే బటన్ నొక్కితే సో మీకు పేమెంట్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఛానల్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే సో జాయిన్ అనే బటన్ కూడా వచ్చేసింది, అంటే మెంబర్షిప్స్. సో మెంబర్షిప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్టయితే జాయిన్ మీద క్లిక్ చేస్తే గోల్డ్, క్రిస్టల్, ఛాంపియన్, టైటన్ అనేది ఉంది కదా, సో మీకు ఏది కావాలంటే అది జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దానికి కావాల్సిన పర్క్స్ అనేది నేను ఇక్కడ కిందనే రాసి పెట్టాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకవేళ మీరు ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఇందులో మీరు జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ, అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.